నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ బ్యూటీ పార్లర్ కు వచ్చే మహిళ ఆ బిల్డింగ్ యజమాని ఇంటికే కన్నం వేసి భారీ చోరీకి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నిజామాబాద్ నగరంలోని కుమార్ గల్లీకి చెందిన గంగా కిషన్ తన భవనంలోని ఉన్న ఒక షట్టర్ ని 3 ఏళ్ల క్రితం బ్యూటీ పార్లర్ నిర్వహణకు అద్దెకు ఇచ్చారు. ఈ క్రమంలో ఇంటి యజమానులతో గాయత్రి సన్నిహితంగా ఉంటూ వారి ఇంట్లోకి తరచూ వస్తూ ఉండేది. ఈ క్రమంలోనే యజమాని ఇంటి తాళం దొంగలించి డూప్లికేట్ చేయించి తన దగ్గర పెట్టుకుంది. యజమానులు ఇంట్లో లేని సమయంలో తన వద్ద ఉన్న డూప్లికేట్ తాళంతో ఇంట్లోకి చొరబడి బీరువాలో ఉన్న డబ్బు, బంగారు నగలు, వెండి నగదు చోరీ చేసింది. చాలా రోజుల తర్వాత ఇంటి యజమానులు తమ బీరువాలోని బంగారం, నగదు చోరీకి గురైనట్లు గుర్తించి 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఇంట్లోనే సీసీ కెమెరా అమర్చారు. ఎప్పటిలాగే దొంగతనానికి వచ్చిన గౌతమి చోరీ చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గౌతమి నుంచి సుమారు 20 లక్షల నగదు, 17 తులాల వరకు బంగారు నగలు, కిలో పావు వెండి వస్తువులను రికవరీ చేశారు. గోల్డ్ దొంగతనం జరిగిందని చెప్పేసి కంప్లైంట్. అంతకు ముందు కూడా కొంత అమౌంట్ పోతా ఉండాలని చెప్పేసి ఆయనకు అనుమానం ఉండి దాంట్లో సీసీ కెమెరా కూడా పెట్టుకోవడం జరిగింది. ఈ గోల్డ్ కూడా పోయేసరికి ఏం జరిగిందని చెప్పేసి వెరిఫై చేసుకుంటే వాళ్ళ ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్లో కిరాయికి ఒక బ్యూటీ పార్లర్లో పనిచేస్తున్నటువంటి గాయత్రి అని చెప్పేసి ఆమె ఇంట్లోకి వచ్చి తీసుకుపోయినట్టుగా నోటీస్ చేసిన తర్వాత ఆమెని నిన్న అప్రహెండ్ చేసి ఆమె దగ్గర నుంచి ఒక 80 గ్రామ్స్ గోల్డ్, తర్వాత 1 కిలో 300 గ్రాముల వరకు సిల్వర్, ఒక 50,000 వరకు క్యాష్ కూడా రికవరీ చేయడం జరిగింది. ఆమె ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. ఇంతవరకు వెరిఫై చేసిన దాని ప్రకారం అయితే ఇంతవరకు ఏం లేదు. ఇంకా కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉంది. దాంట్లో ఏమైనా తెలిస్తే అది కూడా యాడ్ చేయడం జరుగుతుంది.